హైదరాబాద్ ట్రాఫిక్ కూడా బెంగళూరు ఢిల్లీలా తయారవుతోందా? రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యను చూస్తే అవునని అనిపిస్తోంది. 2015 కంటే 2016లో వాహనాల సంఖ్య, అందులో క్యాబ్ల సంఖ్య పెరగడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. క్యాబ్ల సంఖ్య విచ్చలవిడిగా పెరగకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అవసరమంటున్నారు. రవాణా వ్యవస్థలో ఓలా, ఉబెర్ క్యాబ్లు ఇప్పుడు అన్ని మహానగరాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నగరవాసులు సులువుగా ప్రయాణాలు చేయడానికి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు రోజురోజుకు క్యాబ్ల సంఖ్య పెరుగుతుండటంతో అది ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ జామ్లు ఎక్కువ అవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 2015లో 7,000 క్యాబ్స్ కొత్త వస్తే 2016లో వాటి సంఖ్య 16,000కు పెరిగింది. అంటే డబుల్ అయ్యాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే వీటితో ట్రాఫిక్ అంటే సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ పెరుగుతుందా అంటే ఎస్, తప్పకుండా పెరుగుతుంది. బట్ ట్రాఫిక్కి ఎలా దీన్ని మనం చేయాలంటే, ఇప్పుడు పూలింగ్ సిస్టమ్, ఈ క్యాబ్స్ వచ్చాయి. క్యాబ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక 4-5 కలిసి ఒక వెహికల్ని షేర్ చేసుకొని వెళ్ళేటట్టు ఉంటే కనుక డెఫినెట్గా దానివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అండ్ ఇంతేకాకుండా వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కూడా తీసుకురావడానికి జియో ఫెన్సింగ్ సిస్టమ్ అనేది ఒకటి కూడా పెడితే బాగుంటుంది అనేది మేము ప్రతిపాదించాం అనమాట. అంటే వాళ్ళ ఆల్రెడీ అన్ని జీపీఎస్ ఉంటాయి. సో ఎక్కడన్నా కనుక వాళ్ళ ట్రాక్ని తప్పించి పక్కకి వెళ్తే కనుక అది వెంటనే అలర్ట్ వచ్చేటటువంటి సిస్టమ్లు కూడా అది కూడా రాదు. ఎందుకంటే మనకు ఊబేరు, ఓలా ఇటువంటి వాటిలో కొన్ని ఇన్సిడెంట్స్ అయినటువంటిది ఢిల్లీలో చూసాము, ఇంకా వేరే ఇతర నగరాల్లో కూడా చూడటం జరిగింది. ఆర్టీఏ అధికారులు మాత్రం సిటీ క్యాబ్స్ కి ఆల్ ఇండియా టూరిస్ట్ క్యాబ్స్ అని డిఫరెంట్ గా పెడితే బెటర్ అని భావిస్తున్నారు. కొత్త నిబంధనలు క్యాబ్స్ ని అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు భావిస్తున్నారు. ఈపాటికే నగరంలో 10 లక్షల వాహనాలున్నాయని, అవి కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలు కూడా ఓలా, ఊబెర్ క్యాబ్లుగా నగరంలో తిరుగుతున్నాయని వారంటున్నారు. 10 లక్షల వాహనాల్లో దాదాపు 80,000 క్యాబ్లే ఉన్నాయని, ఇంకా ఈ వాహనాల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆర్టీఏ జాయింట్ కమిషనర్. ఫ్యూచర్లో ఈ సిటీ క్యాబ్స్ అంటూ ఏదైనా ఒక కేటగిరీ పెడితే బాగుంటుంది. అండ్ ఆల్ ఇండియా క్యాబ్స్ అని 2 రకాలుగా పెట్టి, ఆల్ ఇండియా టూరిస్ట్ క్యాబ్స్ ఏమో బయట పోవడానికి, లైక్ పిలిగ్రిమేజ్ పోవడానికి, లేకపోతే టూరిజం సెక్టర్ పోవడానికి పనికొస్తుంది. సిటీ ఎక్స్క్లూజివ్ తిరగడానికి సిటీ క్యాబ్ అంటూ ఒకటి పెడితే బాగుంటుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన ఉంది. అది I think Government of India is framing draft rules in this regard. ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు ఇలాంటి ప్రైవేట్ రవాణా సంస్థలపై ఆధారపడక తప్పదంటున్నారు అధికారులు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పవని వారు చెప్పుకొస్తున్నారు.